ఆ తర్వాత విరాట పర్వం ఎలా పడింది సార్ స్టెప్? అంటే రానా, సాయి పల్లవి లాంటి అంటే వన్స్ మనం ప్రూవ్ అవుతే చాలు, అంతే. ఇండస్ట్రీ తీసి భుజాలకు ఎత్తుకుంటుంది. తేడా కొడితే మళ్ళీ కింది ఇసిరి కొడుతుంది అంతే. నీది నాది ఒకే కథ హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది. నీది నాది ఒకే కథ సినిమా సెన్సార్ అయింది, 2 రోజులు అయితే రిలీజ్ అనగానే ఫుల్ బజ్ వచ్చింది, ఓపెనింగ్స్ వచ్చినాయి. ఓకే, అండ్ నాకు కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ పిలిచారు, నాకు కూడా అప్పుడే అడ్వాన్స్ ఇచ్చారు. సుధాకర్ చెరుకూరి గారు అప్పుడే ఇచ్చారు. సో ఆ సినిమా బాగా వర్కౌట్ అయింది. దెన్ ఇమీడియట్లీ స్టార్ట్ అయింది అంతే. అందులో ఏమి డ్రామా ఏం జరగలే. ఆపర్చునిటీస్ అలా మీకు తలుపు తట్టాయి. తలుపు తట్టడం అంటే మనం ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి. లేకపోతే అప్పుడు ఏంటంటే ఎవరో ఇట్లాగే తెలుగు వన్ వల్ల ఎవరో బిఫోర్ నీది నాది ఒకే కథ రిలీజ్ నెక్స్ట్ ఎవరితో చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఒక ఉమెన్ సెంట్రిక్గా చేస్తున్నాను అంటే ఎవరు హీరోయిన్ అని అడిగితే సాయి పల్లవి లాంటి అమ్మాయి కావాలని చెప్పిన. సాయి పల్లవితో వేణు ఉడుగుల సినిమా అని 2వ సినిమా అని రాశారు. అది సాయి పల్లవి చూసింది. ఎందుకు ఆమెకి ఎట్లా తెలిసింది అని అంటే వేరే వాళ్ళు అడిగారు, ఆమె ఇప్పుడు పడిపడి లేచే మనసు చేస్తుంది, ఈ సినిమా చేస్తున్నారంటే లేదు నేను చేయట్లేదు, నాకు ఎవరో తెలియదు, ఎవరైనా అది అని అంటే అప్పుడే శర్వానంద్ గారు ఉన్నారు. అరే ఇతను మంచి డైరెక్టర్, అప్పటికే ఆయన ఆ సినిమా చూశాడు, రిలీజ్ అవ్వలేదు కానీ తెలుసు ఆయనకి బిట్స్ అండ్ పీసెస్. విష్ణు గారు వాళ్ళంత ఫ్రెండ్స్ అనుకుంటా. అప్పుడు సుధాకర్ చెరుకూరి గారికి చెప్పాడు శర్వ గారే, ఈయనకు అడ్వాన్స్ ఇవ్వండి, ఇలాంటి డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మంచి డైరెక్టర్ అయితే అడుగుతాను అని చెప్పేసి. అప్పుడు వెంటనే ఆ రోజు ఈవినింగే మా పిఆర్ఓలో పిలుస్తున్నారు సుధాకర్ చెరుకూరి అని, తీసుకెళ్లారు. వెళ్ళిన 10 నిమిషాలకే నాకు ఆయన చెక్ ఇచ్చారు, అడ్వాన్స్ చెక్. ఓకే, సూపర్. అడగలేదా అండి అంటే కమర్షియల్ హంగులు ఉన్నటువంటి స్టోరీ కావాలని? ఎందుకంటే రానా, సాయి పల్లవి లాంటి స్టార్స్ మీ చేతిలో పెట్టారు. అంటే అప్పుడు వాళ్ళందరూ ఎవరు లేరు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు ఆయన. ఇలాగే కూర్చొని, సార్ ఇట్లా ఒక అమ్మాయి ఉంటుంది, ఇలా 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 అవుతుంది, చచ్చిపోయినోడు చేతి అంటే ఎవరైతే ప్రేమించిందో అతని చేతిలోనే చనిపోతుంది, తర్వాత అతనికి తెలుస్తుంది, రియలైజ్ అవుతుంది పాయింట్. ఎగ్జైట్ అయ్యాడు ఆయన. వెంటనే చెక్ ఇచ్చాడు 10 నిమిషాలు. తర్వాత ఒక 5-6 డేస్కి 1 వీక్ అనుకో ఆఫీస్ ఓపెన్ చేసాం, ఆఫీస్ ఇచ్చాడు. ఆ తర్వాత 1 వీక్కి సాయి పల్లవితోనే సిట్టింగ్ ఏర్పాటు చేశాడు. క్యారవాన్లో సింగిల్ సిట్టింగ్లో అమ్మాయి ఓకే చేసింది. ఆవిడ కూడా చాలా పాజిటివ్గా చెప్పారు అంటే మూవీకి సంబంధించి. అంటే అంత ఆవిడ్ని డ్రైవ్ చేసిన ఎలిమెంట్ ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు అప్పుడు మీరు నెరేట్ చేసినప్పుడు? ఎక్కడ ఎక్సైట్ స్టోరీ అంటే ఒక ఉమెన్ ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తుంది. ఒక ఉమెన్ ఒక అబ్బాయిని నిజంగా హార్ట్ఫుల్గా ప్రేమిస్తే చావు వరకు వెళ్తుంది. ఆ అమ్మాయి మృత్యు రహస్యం ఎరిగిన అమ్మాయి ఆమె ప్రేమ ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. శివుణ్ణి ప్రేమించిన మల్లికార్జున స్వామిని ప్రేమించిన భ్రమరాంబలాగా, ఓకే, మీరాబాయిలాగా, కృష్ణుని ప్రేమించిన మీరాబాయిలాగా, ఒక సిద్ధేశ్వరిలాగా, ఓకే. అండ్ ఇట్లా ఇలాంటి ఒక ఎపిక్ వాల్యూ ఉన్న ఒక ఇతిహాస గుణం ఉన్న పాత్ర అనేది ఆమెకు అర్థమైంది చెప్పినప్పుడు. దెన్ ఇమీడియట్లీ షీ సెడ్ ఓకే. తర్వాత ఫుల్ స్క్రిప్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నెరేట్ చేశాను. అప్పుడు కూడా చాలా షీ ఫెల్ట్ హ్యాపీ. లేటర్ ఎవరు హీరో అనుకున్నప్పుడు నివిన్ పోలే చెప్పాను నేను. అప్పుడు నివిన్ పోలే ఉన్నాడు కదా, మలయాళం ప్రేమం సినిమాలో ఈ అమ్మాయికి పేరు. నివిన్ పోలేకి వెళ్ళి చెప్పాం కూడా, ఈ సైడ్ ఓకే. బట్ అనుకోకుండా నేను సురేష్ బాబు గారికి మళ్ళీ ఇక్కడ కథ చెప్తే సురేష్ బాబు గారికి బాగా నచ్చి రానాకి వినిపించమని చెప్పాడు. అలా రానా గారు నచ్చి రానా గారు చేద్దామన్నారు. సో అట్లా అది చాలా న్యాచురల్గా జరిగింది, అది అది అనుకోకుండా జరిగింది. అది యాజ్ ఎ డైరెక్టర్గా ఎలా అనిపించింది సార్ వాళ్ళిద్దరి కాస్టింగ్ సినిమాలో? వాళ్ళ నటన మీరు అనుకున్నటువంటి స్టోరీ. సినిమాలో ఒక నందితా దాస్ తెలుసు కదా మీకు, నందితా దాస్ గురించి, ప్రియమని, ఓకే, జరీనా వాహెబ్, ఇటువైపు హీరో హీరోయిన్ సాయి పల్లవి రానా, ప్రియమని,
అండ్ నవీన్ చంద్ర, మ్మ్. అందరూ అవును. మంచి ఆర్టిస్టులు, అవును. బిగ్ ఆర్టిస్టులు. మ్మ్. సో వాళ్ళందరితో చేయటం చాలా ఇంట్రెస్టింగ్. అంటే